హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ చేసేది చాలా రోజులు అయిపోతుంది కదా. ఏం లేదండి, కొంచెం ఎగ్జామ్స్ వల్ల స్టడీస్ వల్ల కొన్ని రోజులు వీడియో గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడైతే మేము మా అత్త వాళ్ళ వరకు అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ మాకు చిన్న మొక్కు ఉందన్నమాట. దాని పరంగా అయితే మేము మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మా అత్త వాళ్ళది అనకాపల్లి దగ్గర వి మాడుగుల జీ మాడుగుల నాకైతే కన్ఫామ్ తెలీదు. వాళ్ళదైతే మాడుగుల. మేమైతే అదే వెళ్తున్నాం. మేము రైల్వే స్టేషన్లో దిగ్గానే మా వాళ్ళు వచ్చేసారు. మేము ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అరకులో ఆ గుడి పేరు నాకైతే పెద్దగా కన్ఫర్మ్ తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే అరకులో గుడి ఏంటిది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మా మమ్మీ వాళ్ళు అయితే కార్లో వచ్చారు. ఎంతైనా కొండ ఎక్కేటప్పుడు కార్లో వెళ్ళే కన్నా బైక్లో వెళ్ళడమే బెస్ట్ కాబట్టి మా చెల్లి, మా మమ్మీ, అత్త, నాయనమ్మ, డాడీ అయితే కార్లో వెళ్ళిపోయారు. తాతయ్య అయితే ఇంటి దగ్గర ఉన్నారు, నేను రానని. మా మామయ్య, డాడీ వీళ్ళందరూ కార్లో ఉన్నారు. నేను, మా అత్త వాళ్ళ అబ్బాయి, మా బాబాయ్ అదిగోండి వెనకాల బైక్ మీద వస్తున్నాము. అసలు ఎంత బాగుంది తెలుసా బైక్ మీద. మా చెల్లి కార్లో ఎంజాయ్ చేసే దానికన్నా మేము డబల్ బైక్ మీద ఎంజాయ్ చేసాము. అక్కడైతే మొత్తం కాఫీ ప్లాంట్స్, మిరియాలు అవన్నీ ఉన్నాయి. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరైనా వెళ్ళి పక్కాగా ట్రై చేయాల్సిన ప్లేస్ అది, అంత బాగుంది. అరకుకి వెళ్ళే దారిలో మేము వెళ్ళింది ఫ్రంట్ సైడ్ నుండి. అసలు అయితే నార్మల్గా బ్యాక్ సైడ్ రోడ్ ఎక్కువ వాడతారంట, ఇదైతే ఫ్రంట్ సైడ్ రోడ్ అనమాట. అసలు వ్యూ మాత్రం సూపర్ ఉంది, బెస్ట్. అసలు మీరైతే ఎప్పుడు ట్రై చేయండి, ఎప్పటికైనా ట్రై చేయాల్సింది. ఇంత బాగుంది తెలుసా ఎక్కే కొందికి. కాకపోతే చలి ఎక్కువ ఉందన్నమాట. మేము వెళ్ళింది ఫెబ్ ఆ టైంలో. వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. ఇంకా వెళ్తూ ఉన్నాము. డాడీ వాళ్ళు అదేంటి ఎందుకు అలా వచ్చింది అలా ఇంకా వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకైతే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. తీసుకున్నాం అయ్యా కేజీ రిటర్న్ లో తీసుకుందా రిటర్న్ లో కానీ ఆ టర్నింగ్స్కి బైక్ మీద వెళ్తేనే బాగుంటుంది. కార్లో వెళ్తే ఏంటంటే ఆ ఏసీకి వాటికి కడుపులో తిప్పేసింది. నాకు ఆ కార్ సిక్నెస్ అనేది ఉంది కాబట్టి ముందే నేను బైక్ మీద వస్తానని చెప్పేశాను. మేమైతే అక్కడ కార్ని చేసేసి ముందు వెళ్తున్నాం. చూసారా, ఎంతైనా బైక్ మీద వెళ్తేనే బాగుంటుంది కాబట్టి బైక్ మీద ఎవరి అవైలబిలిటీ వాళ్ళది. దేని మీద పక్కా ట్రై చేయండి. బండి మాకు ఎప్పుడు సౌండ్ రాదని మళ్ళీ లోపలికి వస్తా అంత అసలు ఇవాళ బాగా ఇది కదా. లేకపోతే రోజు నేను స్కూల్కి లెగుస్తాను రాత్రి అంతా సరే పొద్దున్నే అసలు మొహాలే కనపడలేదు. అవును, 7ంటికి 7:30కి వచ్చింది, బాగానే వస్తుంది ట్రైన్. మరి లేకపోతే మీరు ఎక్కిందే 12 గంటలకు వచ్చింది. అదే ఆ పాదులే కదా తిరిగి చూసి ఆ చెట్లు పాదులు. అప్పుడంటే అంత పట్టించుకోలేదు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు తీయలేదు, అవి వస్తాయి అప్పుడు తీయాలి. ఈ గట్లు కొంచెం బాగున్న చోట ఆపేస్తాం కారు. ఆపేసి ఇగో చెట్లు అట్లా వచ్చినప్పుడు చూడు ఫోటోలు దిగి వస్తాం. అవన్నీ మిరియాల చెట్లు. దాన్ని నిద్ర రాదు. ఇక్కడ కంపల్సరీ ఎవరు పెంచుతారు కదా, అట్లా ఎప్పుడో అయ్యి ఉంటది. ఇంకా అయ్యా పండిపోయి రాలిపోయి మళ్ళీ అయ్యాలి. ఫోన్ ఇచ్చి వీడియో తీసుకోండి. వాళ్ళని సపరేట్ ఇది అందులో ఆపేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంటే వీడియో తీసే మెంటల్. శ్రీకాంత్ బాబాయ్ ఫోన్లో పెట్టుకుంటాడు అట్లుంది. బాబాయ్ కూడా పెడతాడు. మేము కూడా వెళ్తారు. అరే అదేడు సిద్ధురా అన్నాం అనుకో. అనగానే ఇది నిజమే అనుకోని మొహం ఎట్లా పెట్టుకుంటుంది. అదే ఈ ఊరి నుంచి ఆగి
మనకి మళ్ళా రాదని కదా కాపు కాదు పెట్టుకుంటాను బిర్యానీ బిర్యానీ ఏమో మనకైనా అది కూడా మరి అదును ఇదేదో విరూపాక్షలో కూడా ఉంటుంది కదా రమేష్ విరూపాక్షలో వాడు ఎక్కి కోస్తాడుగా అమ్మాయి బావిలో వెళ్ళి పడిపోతుంది. అండ్ ఫైనల్లీ మనం అయితే గుడికి వచ్చేసామన్నమాట. అదిగోండి గుడి ఇదే. గుడిలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ మంది లేరు, ఎప్పుడు సండే అయితేనే ఉంటారంట. మేమైతే వెళ్ళింది సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట. సాటర్డే కాబట్టి అంతగా ఎవరు లేరు. మేము ఇంకా ఫ్రీగా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. అసలు అయితే ఈ గుడి కాదు మేము మొక్కుంది, వేరేది. ఇది జస్ట్ నార్మల్. దాని ముందు ఖాళీగానే ఉన్నాం కదా, వచ్చి అరకుకి వెళ్దామంటే వెళ్ళామన్నమాట. అదిగోండి నేను అక్కడ ఉన్నాను. నాకు నైట్ జర్నీ చేసి కళ్ళ కింద అంతా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. చూసి దడుచుకోకండి. మా అత్త వాళ్ళ అబ్బాయి వీడియో తీస్తున్నాడు. నన్ను తీరా అంటే వాడు చూసుకోవడం ఎక్కువైపోయింది. మా డాడీకి ఇక్కడ ఒక ఫ్లవర్ దొరికింది. నేను అన్నాను, డాడీ అది దేవుడికి పెట్టచ్చేమో, అది కొంచెం అంటే అది సమ్ స్లో పాయిజన్ టైప్ అంటా కదా. సర్లే అని చెప్పి ఆ ఫ్లవర్ బాగుంది కదా అని చెప్పి ఫోటో తీసుకున్నాను. ఇదిగోండి మా ఓల్డ్ స్టిల్ ఇస్తున్నాడు వీడియోకి, దండం పెట్టుకుంటున్నాడు చూడండి. వీడియో తీస్తున్నాను, బుద్ధిమంతుడు. భలే ఉంటే వాటర్ వాటర్ అవి. ఇంకైతే మాది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అన్ని కాఫీ ట్రీస్. మేము ఆగిన దగ్గర ప్లేస్ కూడా ఉంది కోసుకోవడానికి. ఇదిగోండి నేనైతే పరిగెడుతున్నాను అక్కడ. మా డాడీ పిలిచి కుందన ఇక్కడ కాఫీ సీడ్స్ ఉన్నాయి అన్నారు. ఇంకా నేను జస్ట్ రన్ అనమాట. ఎంత బాగుందో ఆ స్మెల్, కాఫీ బీన్స్ స్మెల్ అయితే సూపర్ ఉంది. అవి కాకపోతే అవి క్రాప్ కోసేసారనుకుంటా, ఇంకా చిన్న చిన్ని పిందెలే ఉన్నాయి అక్కడ. ఇంకా అందరు ఇంక ఫోటోలు తీసుకోవడం అవన్నీ చేసాము. ఇదిగోండి మా వాళ్ళని వీడియో తీయండిరా అంటే కాళ్ళు తీస్తున్నారు. ఏం చేస్తాం గైస్. అదిగోండి మా చెల్లి కోసింది ఒకటి కాఫీ సీడ్, అది చూపిస్తుంది. నేను ఇంకా తెచ్చి ఇచ్చాను మా చెల్లికి. మా బాబాయి, మా అత్త, మా డాడీ, నాయనమ్మతో ఫోటో దిగారనమాట. మా అత్తలో అబ్బాయి డిస్టర్బ్ చేస్తున్నాడు వీడియోని. చూసారా ఎన్ని సీట్స్ దొరికాయో. కానీ అవన్నీ ఎక్కువ ఉంటే మనము ఎండలో పెట్టి రోస్ట్ చేసుకొని కాఫీ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్తే కామెంట్ చేయండి. మిరియాలు మామిడి చెట్టు, అక్కడ ట్రీ ఉంది, చాలా పెద్దగా ఉంది. అంత పెద్దగా అంటే వీడియోలో చూపించడానికి అవ్వట్లేదు, కానీ అది మళ్ళీ మ్యాంగో ట్రీ అనమాట. అంత పెద్దగా ఉంది. మా చెల్లి ఇక్కడ ఓపెన్ చేసింది. వీళ్ళు పాము ఉందని చెప్పి ప్రాంక్ చేస్తున్నారు గైస్. అక్కడంతా ఇది ఉంది చూసారా, గ్రీన్ కలర్ది గ్రీజ్. ఇక్కడ సమ్ ప్లాంట్ ఏదో తీసామన్నమాట. ఈ ప్లాంట్ నిండా ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి మొత్తం ఇంకా వేరే గుడి ఉందంటే ముందు వెళ్తున్నాం అనమాట. అక్కడ మొత్తం స్నోఫాల్ ఎంత బాగుందో. ఇందాటి దాకా కారులో తీశారు, ఇప్పుడు నేను తీస్తానని బైక్ మీద నేను తీస్తానని చెప్పి నేను తీస్తున్నాను.
అదిగోండి అక్కడ కనిపిస్తుందా, అదంతా అరకు సిటీ అనమాట. మా అత్త వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు అదంతా అరకు సిటీ ఎంత బాగుండిద్దో, వీడియో తీ అని. అందుకని చెప్పి తీస్తున్నాను. అసలు చూడడానికి ఎంత బాగుందో, కానీ ఎవరైనా ట్రై చేయాల్సింది. ఇదిగోండి మేము కావాలని కార్ని ఇదంతా అరకు సిటీ చేర్స్ చేసామన్నమాట. ఇక్కడ అంతా చూసారు ఎంత బాగుందో. ఆ ముందెళ్ళే స్కై బ్లూ కార్ మాదే అనమాట. అందులో మమ్మీ, భావన, అత్త, నాయనమ్మ, డాడీ ఉన్నారు, మామయ్య ఉన్నారు. ఇక్కడ బాబాయ్, నేను, అత్త వాళ్ళ అబ్బాయి వచ్చి బైక్ మీద వెళ్తున్నాం. అసలు అరకు వెళ్ళాలని ప్లానింగ్ లేకుండే, బట్ అనుకోకుండా ఇంకా అరకు వెళ్దాం డిసైడ్ అయిపోయాం. వీడియో పెట్టారు, షార్ట్స్ కాదు వీడియోలో కూడా. అరకులో ఉండే గుడి అనమాట. ఇదైతే ఇంకో గుడి అనమాట. ఇంకా దీన్ని దాటి వెళ్ళిపోతే మొత్తం ఇంకా అరకు మొత్తం. ఇప్పుడు మనం చూసింది కొంచెం పార్ట్ మాత్రమే. ఈ గుడి దాటి ఇంకా అటు వెళ్ళిపోతే మొత్తం చాలా పెద్ద, అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఇంకా అది వచ్చేసింది అనమాట. పెద్ద అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయంట, విల్లాస్ ఉంటాయి అన్నీ చెప్పారు. నేనైతే వెళ్ళలేదు, మా చెల్లి వాళ్ళు వెళ్ళారు, నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సరే ఈరోజు వెళ్దామంటే నైట్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ అయ్యే టైము ఎప్పుడు అయిపోద్దా అని వద్దన్నారనమాట. ఇంకా సరే ఇదే ఈ వీడియో. నెక్స్ట్ మా మొక్కు వీడియో ఇంకోటి పెడతాను. మళ్ళీ ఈ వీడియో లాగ్ అయిపోద్ది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. ఇక్కడైతే మేము దిగిన కొన్ని ఫోటోలు యాడ్ చేశాను అనమాట, చూసేయండి.